సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్, ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. మనందరికీ తెలుసు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా గారు రీసెంట్గా ఎలిమినేషన్ అయ్యి ఈరోజే రావడం జరిగింది మనతో పాటు అన్నమాట. హాయ్ అన్న. హాయ్ శ్యామ్, హౌ ఆర్ యు? ఫైన్ అన్న, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరం బాగున్నారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ మిమ్లా బిఫోర్ ఇంటర్వ్యూస్ మేము చేసినప్పుడు చూసిన శేఖర్ భాష వేరు, బిగ్ బాస్కి వెళ్ళాక వెళ్ళిన శేఖర్ భాష వేరు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీకు ఆల్రెడీ అందరికీ అదే చెప్పా, మీరు చూడబోయేది కంప్లీట్ ఎంటర్టైన్మెంటే చూస్తారు నన్ను, ఇంకా వేరే ఏం కాదని. సో నేను నా ప్రామిస్ మీదే నిలబడ్డాను. ఇంకా తర్వాత బాబు కోసం వచ్చేసాను అన్న. చాలామందికి ఏంటంటే మీది డెఫినెట్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఒక 5-6 months అలా అది వీక్స్ ఉంటారేమో అనుకున్నాం. బట్ సెకండ్ వీకే రావడం అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఏంటి? నేను రావాలనుకుని వచ్చాను, ఇంకా బాబు కోసం చూడాలనిపించింది, వచ్చేసాను అంతే. సో అంటే మీరు కావాలని వచ్చారా లేకపోతే ఎలిమినేషన్ అయిందని? మనం కావాలంటే రాలేము అక్కడ. ఆనా తేరా మర్జీ జానా మేరా మర్జీ అన్నట్టుగా వెళ్ళాము. బట్ అవకాశం కోసం చూసాము, రైట్ టైం వచ్చింది. నాకు కొంచెం ఫుడ్ ప్రాబ్లం అవుతుండే అండ్ అడిగారు 2-3 సార్లు బిగ్ బాస్ని. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రోటీన్ పౌడర్ లేదు, మనం ఆ ఎగ్ తినము, పన్నీర్ కూడా లేదు కనీసం. సో డల్ అయిపోతున్నాను. సో బెస్ట్ టైం వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. ఇంకా సో అంటే శేఖర్ భాష అని ఎవరన్నా హౌస్లో కార్నర్ చేసి అంటే ఎలిమినేషన్ దగ్గర చేస్తారని వార్తలోనే ఎంతవరకు నిజం? నామినేషన్ వరకు చేయగలరు వాళ్ళు, ఎలిమినేషన్ ఎవరు చేస్తారు? ఆడియన్సే చేయాలి. సో జనాలు అయితే ఎలిమినేషన్ చేశారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అది హౌస్మేట్సే చేశారు కాబట్టి వాళ్ళకి తెలుసు నేను వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళు ప్రేమతో చేసిన ఎలిమినేషన్. మీరు కావాలని చేసుకున్నారు అంటే అది మరి మీరు ఎంత కష్టపడి వెళ్ళారు అనిపించలేదా మీకు సెకండ్ వీకే బయటకు వచ్చినట్టు? అనిపించింది. బట్ కొన్నిసార్లు బేరీజ్ వేసుకుంటే బుల్లి బాసా బిగ్ బాస్ అన్నప్పుడు మా బొడ్డ బాసే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అన్న టాప్ 5లో ఎవరు ఉండొచ్చు అనుకోవచ్చు? విష్ణు అండ్ సీత ఇంకా ఇంకెవరు? జస్ట్ కాంట్ గెస్. థ్యాంక్ యూ సో మచ్.